హాయ్ ఫ్రెండ్స్, హలో. ఇలా చూడండి, వచ్చరికైతే ఏసీ కర్నూలు డీడీ మీడియం బెస్ట్ అండి. ఇవి 22,000 వేసారండి. ఇవి కర్నూలు డీడీ మీడియం బెస్ట్. ఈ సంవత్సరం రన్నింగ్ సంవత్సరమే లాస్ట్ కటింగ్ అనమాట. ఇవాళ డేటు జూలై నెల 20వ తారీఖు 2026 సంవత్సరానికి సోమవారం అండి. ఈ వీడియో చూస్తే మీకు కొన్ని రకాల మిర్చిని అప్లోడ్ చేయడం జరిగిందనమాట. లాస్ట్ దా చూడండి. వీలైతే నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇదే వీడియో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కాకుండా యూట్యూబ్లో కూడా డైలీ అప్లోడ్ చేస్తాం. ఇంకా యూట్యూబ్లో చాలా రకాలు ఉంటాయి, చూడండి. తెలిసి నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్కి అండి. ఏ విధంగా ఇవ్వండి, వచ్చరికైతే 3 years బ్యాక్ అనమాట. ఈ పక్కన ఉన్నవి హోల్డ్, మరి గుంటూరులో బిఎఫ్ అంటారు అనమాట. ఇవైతే 180 అంతే 180 వేసారండి. ఇవి 18,000 రూపాయలు ఈ లాట్లు. ఇవ్వండి, ఈ చివరి లాట్లు వచ్చేసరికి అయితే 170 అంతే 170 వేశారు. ఎందుకంటే మరీ వైట్గా వచ్చేసాయి కదా, 170 రూపాయలు వేసారనమాట. ఇట్లా క్వాలిటీని బట్టి మార్కెట్లో రేట్లు డిమాండ్ ఉంటాయి అన్నమాట. 3 years బ్యాక్వి 18,000 17,000 వేశారు. ఇవి ఇవ్వండి, ఈ లాటు 170. ఈ సంవత్సరం రన్నింగ్ సంవత్సరం మీడియం బెస్ట్ 22,000. ఓకే, ఇలా చూడండి. వచ్చరికి ఏసీ బంగారం మీడియం 22,000 వేశారు కెంట. అంతే కేజీ 220 రూపాయలు అనమాట. బంగారం మీడియాలు అవి. ఈ కాయలు మరి పౌడర్కి ఉపయోగిస్తారు. ఇది కూడాను పౌడర్ వాళ్ళు అవసరమైన వాళ్ళు వచ్చారు కాబట్టి ఆ రేటు పోయిందండి. అదే అవసరం లేని వాళ్ళు ఇవాళ ఎవరు పార్టీలు రాకపోతే ఆ క్వాలిటీ అంత రేటుకి పోదని కూడా చెప్తున్నారు కొందరైతే. అలా ఏదైనా క్వాలిటీ అవసరాన్ని బట్టి వస్తే ఆ పార్టీ అని ఎంతైనా పెట్టుకుంటాడండి. ఆ రోజు ఆ పార్టీకి ఆ కాయలకి కొనేవాళ్ళు రాకపోతే ఎంతైనా పోవవి. అట్లాగా ఒక రోజు ఒక వాటికి డిమాండ్ వస్తుంది. ఇవి చూడండి, వచ్చరికి ఏసీ షార్క్ తేజ డీలక్స్ 20,500 వేశారు కింట. అంతే కేజీ 205 రూపాయలండి. కొద్ది లావు టైప్ వచ్చాయి. వేరే షాప్లో కొద్ది సన్న టైప్ వచ్చి అవి అయితే 210 రూపాయలు కూడా వేశారు. సూపర్ డీలక్స్ వస్తుంది అది. ఇది డీలక్స్ అనమాట. షార్క్ తేజ అంటారు లావు వచ్చిన వాటిని. తేజాల్లో సో లావుగున్నవి షార్క్ తేజ. ఇవి కాయలు కేజీ 205 రూపాయలు వేశారనమాట. ఈ విధంగా క్వాలిటీ టు క్వాలిటీ మార్కెటింగ్ జరిగింది ఇక్కడ ఏదైనా కానీ. ఓకే, నెక్స్ట్ చూసుకున్నాము. ఇదిగోండి, వచ్చరికి అయితే ఏసీ తేజ 1 year బ్యాక్ అంతే బిఎఫ్ అంటారులే హోల్డ్. ఇవి 205 రూపాయలు వేశారంట. ఒక పార్టీ 200 వేశారంట. అంటే కింట 20,000 వేశారు ఒక ఆయన, ఇంకొక ఆయన 20,500 కూడా వేశారన్న. 20,500 అయినా వస్తే ముందు కాయనకి వేస్తామని చెప్పి అంటున్నారు వాళ్ళైతే మాత్రం. 1 year బ్యాక్ అయినా క్వాలిటీ ఉంది కాబట్టి ఒక సంవత్సరం 1 year బ్యాక్ వల్ల 190 నుంచి 200 210 రూపాయల దాకా దొరుకుతాయి క్వాలిటీలు ఉంటాయి ఏదైనా కానీ బిఎఫ్ రకాలు తేజాలు. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇలా వచ్చరికి ఇవి ఏసీ సపాటా టమాటా బెస్ట్. సపాటా అంటారు, టమాటా అంటారు. బెస్ట్ 300 రూపాయలు చెప్తే 260కి అడుగుతున్నారు పార్టీలు. 260 70 రూపాయలు అడుగుతున్నారు అన్నయ్య కాయలు అని చెప్పాడు అతనైతే. మరి రైతు ఆ రేటుకి ఒప్పుకోలేదు కదా. చూడండి, టమాటా అండ్ సపోటా బెస్ట్లో 300 రూపాయలు చెప్తే 260 రూపాయలు అడుగుతున్నారు. అంతే 30,000 చెప్తే 26,000 అడుగుతున్నారు అన్నమాట ఈ కాయలు. అట్లా వీటికి మరి అంత డిమాండ్ కనివిలా మార్కెట్లో ఈ అన్ సీజన్లో ఏదైనా కానీ. ఇవాళ 7వ నెల 20వ తారీఖు కదా, సోమవారము. మార్కెట్లు ఈ విధంగా మార్కెటింగ్ జరుగుతుందని మీకు వీడియో పెట్టాము. చూడండి, ఏసీ బుల్లెట్ డీలక్స్ 24,000 చెప్తే 23,500 ఇవి అడిగారు. అంతే 240 చెప్తే 235 రూపాయలు అడిగారు ఈ కాయలు వచ్చరికి. ఇది చూడండి, బెస్ట్. ఇవి 230 చెప్తే 225 వేశారు. అంతే 23,000 చెప్తే 22,500 వేశారు. దీనికి 10 రూపాయలు తేడా ఆ కాయలకి ఈ కాయలకి. కింటా కేజీ కాడ 10 చూస్తున్నారా. అట్లా క్వాలిటీలు బట్టి మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. ఆ రైతు ఈ రైతు పక్క పక్కన పెట్టారు కాబట్టి ఒకేసారి అర్థమైంది. ఆయన ఒకసారి ఈయన ఒకసారి అమ్మితే తేడా ఉండేది. ఇవి చూడండి, ఏసీ సూపర్ 10 బెస్ట్ 26,500 వేశారు ఇవి. అంతే కేజీ 265 రూపాయలు అనమాట. సూపర్ 10 బెస్ట్లు అనమాట. డీలక్స్ కూడా ఉన్నాయి, తీసాను. కొన్ని షార్ట్ వీడియోలు కూడా పెట్టాను యూట్యూబ్లోన. చూస్తే మీకు అర్థమైద్ది అనమాట క్లారిటీగా. ఇట్లా సూపర్ 10 అని T34 అంటారు. బెస్ట్లో 265 రూపాయలు వేశారు కేజీ. ఇంత కింట 26,500 రూపాయలు అనమాట. ఈ విధంగా ఏదైనా క్వాలిటీ టు క్వాలిటీ. చూడండి, ఏసీ సూపర్ 10 డీలక్స్ ఇవి 290 చెప్తే 280కి అడిగారని చెప్పాడు అతనైతే. అర్థమైంది కదా. కేజీ 29,000 చెప్తే 28,000కి అడిగారు ఇవి కింట. సూపర్ 10 డీలక్స్ అనమాట. క్వాలిటీ బాగుంది. ఇంకా అందులో 2 రకాలు ఉన్నాయి, సైజు చిన్న సైజు పెద్ద సైజు ఉన్నాయండి. లేకపోతే ఇంకా చెప్పాలంటే ఇంకొక 5 రూపాయలు పెంచే పోయేదని అంటున్నారు అందరూ కూడాను. క్వాలిటీ బాగున్నాయి. సూపర్ 10 డీలక్స్. ఎట్లా ఇదోండి, ఏసీ నాందేడ్ నంబర్ 5 డీలక్స్ 250 రూపాయలు చెప్తే 240కి అడిగారని చెప్పాడు అతను.
మరి రోజు 21,000, 22, 23,000 చెప్తామంటే అంత ఈ క్వాలిటీ చూడలేదు. ఈ క్వాలిటీ డీలక్స్ కాబట్టి సైజు బాగుంది. 24,000 వేశారు. అంటే 240 కేజీ నాందేడ్ నెంబర్ 5 డీలక్స్. ఇట్లా డీలక్స్ క్వాలిటీ బాగుంటే అనుకునే దానికన్నా 5 రూపాయలు 10 రూపాయలు పెంచే జరుగుతుంది గుంటూరు మార్కెట్లో మిరగాయలకి ఏటికైనా కానీ ఈ విధంగా. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇలా వచ్చేసరికి అయితే ఏసీ 3 బ్యాడ్గా డీలక్స్ 28,000 వేసారు కింద. అంటే కేజీ రేటు 280 రూపాయలు 3 బ్యాడ్గా. ఇది ఓన్లీ కలర్ వస్తుంది, పౌడర్ కాడించుకుంటే కలర్ వస్తుంది, ఘాటు రాదు అనమాట. 3 బ్యాడ్గా డీలక్స్ అంటారు వీటిని. చూడండి క్వాలిటీ. ఇవి చూడండి వచ్చేసరికి అయితే మరి 250 రూపాయలు వేసారు. అవి బెస్ట్ 250 వేసారనమాట 3 బ్యాడ్గా. అది డీలక్స్ 280, ఇదేమో 250, అంతే 25,000 వేసారనమాట. బెస్ట్ అండ్ డీలక్స్ మరి 2 రేట్లు మీకు అర్థమవుతుందని ఈ విధంగా పెడతాం జరిగిందనమాట. చూడండి, ఇది డీలక్స్, ఆ వెనకది బెస్ట్ అనమాట. ఓకే, ఫోన్లో మరి మీకు ఒకలా ఓపాడవచ్చు కానీ బయట తేడా ఉంది. ఇవి చూడండి ఏసీ తేజ డీలక్స్ 215 చెప్తే 213 రూపాయలు అడుగుతున్నారని చెప్పారు వాళ్ళు. అంతే కింట 21,500 చెప్తే 21,300కి అడుగుతున్నారు తేజ డీలక్స్. ఈ విధంగా మార్కెట్లో క్వాలిటీని బట్టి రేట్లు అయితే జరుగుతూ ఉంటాయి ఏదైనా కానీ. అర్థమైంది కదా. తేజాలు డీలక్స్లకి డిమాండ్ కనబడ్డదంటే 20 రూపాయలు లోపే కనబడ్డది ఏదైనా కానీ 10, 15. ఇవి చూడండి ఏసీ కర్నూలు డీడీ బెస్ట్ 24,000 చెబితే 22,000కి అడుగుతున్నారు. అంతే కేజీ 240 రూపాయలు చెప్తే 220 రూపాయలకి అడిగారు 2-3 పార్టీలు. దానికి సంబంధించిన వాడు ఇచ్చారనుకోండి, ఒక 5 రూపాయలు అటు ఇటుగా కొంటాకి మాట్లాడుకుంటారు. చూడండి, ఒక ఆయన అయితే బిఎఫ్ అన్నాడు, ఒక ఆయన లాస్ట్ కటింగ్ అన్నాడు. చూసి వెళ్ళిపోయారు 2-3 అయితే కర్నూలు డీడీలో బెస్ట్. ఇట్లా క్వాలిటీని బట్టి మార్కెట్లో డిమాండ్ అయితే జరిగిద్ది అనమాట. ఓకే, ఇలా చూడండి వచ్చరికి ఏసీ 5531 అండ్ చేంజ్ అండ్ బ్యాడ్గా 23,000 రూపాయలు చెప్తే 22,500, 22,700 అడిగారు పార్టీ వాళ్ళు. అంతే కేజీ 230 రూపాయలు చెప్తున్నారు వాళ్ళు. 225కి ఒక ఆయన, 227 రూపాయలకి ఒక ఆయన అడిగారు. సరే రాసుకోండి, మచ్చుకు వచ్చేటప్పుడు చూద్దామని చెప్పడం జరిగింది వాళ్ళు. అట్లా పార్టీలు ఒక్కొక్క ఆయన ఒక్కొక్క రేట్కి అడుగుతూ ఉంటారు. క్వాలిటీలు బట్టి రేట్లు జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాయలు చేంజ్ అండ్ బ్యాడ్గా అంటారు, 5531 అంటారు, మరి ఏదైనా కానీ. ఓకే, సరే ఇలా చూడండి వచ్చరికి అయితే ఏసీ తేజ మీడియం బెస్ట్ 19,500 చెప్తే 19,300కి అడగడం జరిగింది వాళ్ళు. అంతే కేజీ 195 రూపాయలు చెప్పారు వాళ్ళు రైతు తరపున. కొని ఆయన 193 దాకా వచ్చి, అంతే ఒక ఆయన 90 కూడా అడిగిండ్రు ఒక పార్టీ వాళ్ళు. ఒక ఆయన 93 రూపాయలు వేశారు. అయ్యా రైతు ఒప్పుకుంటే వేస్తామయ్యా రాసుకోమని చెప్పారు వాళ్ళు. చూడండి ఆకుపట్టు ఎక్కువ ఉందండి, తొడుము ఎక్కువ కనిపిస్తుంది అన్నమాట. ఓకే, తర్వాత చూడండి వచ్చరికి అయితే ఏసీ 341 మీడియం బెస్ట్ ఇవి 23,500 వేశారు కింట. అంతే కేజీ 235 మీడియం బెస్ట్ అనమాట. మీకు ఫోన్లో కొద్దిగా కలర్ కనబడవచ్చు కానీ మీడియం బెస్ట్లో ఇవన్నమాట. 341 ఇలా పౌడర్కి కారానికి వాడే కాయలు యూజ్ చేస్తాం మనం అందరము. ఇట్లాంటి కాయలు మరి ఇక్కడ 235 పెట్టి కొనడానికి ఆయన మీ ఏరియాకి వచ్చారు కేజీ 2 కేజీలు అమ్మితే ఎంతకు అమ్మాలి? ఆ రేటుకి అమ్మలేడుగా, ఛార్జీలు చూసుకొని అమ్ముతారు అతను. వచ్చి ఏసీ టాప్ గన్ డీలక్స్ 24,000 వేశారు కింట. అంతే కేజీ 240. మరి మీకు మార్నింగ్ ఈ వీడియో ఆల్రెడీ షార్ట్ వీడియోలు పెట్టడం జరిగింది. చూసిన వారు ఇంకా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో పెట్టాం కాబట్టి అది ఇప్పుడు పెడుతున్నాం. తెలిసిన వారు నచ్చిన వారు లైక్ చేసి సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాం అన్నమాట. టాప్ గన్ డీలక్స్ 240 రూపాయలు వేశారనమాట. క్వాలిటీ బాగుంది. ఇట్లా క్వాలిటీ ఉన్నటికి డిమాండ్ బాగుంది. ఓకే, ఇలా చూడండి వచ్చరికి అయితే ఏసీ తేజ సూపర్ డీలక్స్ 220 రూపాయలు చెప్తే 218 రూపాయలకి అడిగారని చెప్పారు వాళ్ళు. అంతే అర్థమైంది కదా. 22,000 చెప్తే 21,800కి అడిగారు అవి తేజ సూపర్ డీలక్స్ తేజాలన్నమాట. ఇట్లా మార్కెట్లో క్వాలిటీ టు క్వాలిటీ డిమాండ్ ఉంటుంది. వీడియో చూసిన వారు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి.